మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్ల. మాట్లాడాలి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అందుకే ఎంత దాడులు జరిగినా, మొన్న కూడా మీరు చూశారు, వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, అమెరికన్ స్పోక్స్ పర్సన్స్ మనకి సపోర్ట్ గా మాట్లాడలేదు. ఏదో మన ఇండియాయే పాకిస్తాన్ తో యుద్ధంకి వెళ్తున్నట్లు వాళ్ళు మాట్లాడే తీరు, దాన్ని తీవ్రంగా నేను ఖండించాను. మన లీడర్స్ వీక్ గా ఉండబట్టే దాడులు, మన లీడర్స్ వీక్ గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం. చైనా ఆక్యుపై చేస్తుంది, మన దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడే నా యువతి యువకులందరూ, నిరుద్యోగులు ఉద్యోగులందరూ, కార్మికులు కర్షకులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.